శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరంలో ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశోధనాత్మకంగా నాడీ గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా రాశి చక్రంలో జాతకుడు యొక్క జన్మ రాశిని బట్టి 9 గ్రహాలు, అంటే చంద్రుడున్న రాశి మీది కాబట్టి మిగతా 8 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా తన యొక్క సంచారంలో మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మనకు ఒక గ్రహం బాధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది అనుకున్న సమయంలో ఆ గ్రహానికి శాంతి చేయించవలసి ఉంటుంది. అంటే ఇది పరిహార రూపంలో కానీ, దానం రూపంలో కానీ, జప రూపంలో కానీ, హోమం రూపంలో కానీ మనకి ఇబ్బంది పెట్టే గ్రహానికి పరిహారం చేయించుకుంటేనే మనకి అనుకూలంగా ఉపయోగంగా ఉండే గ్రహాలు మనకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. మనకి ఫేవర్గా ఉన్న గ్రహాలకి పెద్దగా మనం ఈ జప దానాలు లాంటివి ఏం పెద్దగా అక్కర్లేదు. అయితే మనకి ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహం యొక్క అధిదేవత లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవడం వల్ల, ఆరాధన చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ గ్రహం యాక్టివేట్ అయి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం పెద్ద టెక్నిక్ ఏంటంటే, అసలు జాతకుడికి గోచారరీత్యా నడుస్తున్నప్పుడు ఏ గ్రహం ఉపయోగపడుతుంది, ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి తగు విధంగా పరిహారాలు చేసుకుంటే కంపల్సరీగా మనకి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడి మనం పొందవలసినటువంటి శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏ గ్రహం కూడా, ప్రతి గ్రహం కూడా శుభ ఫలితం ఇవ్వగలదు, అలాగే చెడు ఫలితం, పాప ఫలితం కూడా ఇవ్వగలదు. ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా ఒక గ్రహం ముందుగా చెడు ఫలితాన్ని ఇచ్చిన తర్వాతే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మనం ముందుగా గమనించి అది సమయానుకూలంగా గ్రహాల యొక్క దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ గ్రహానికి శాంతి చేయించుకోవాలి, ఏ గ్రహం యొక్క దేవతను ఆరాధించాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో కేవలం రాశి చక్రంలో, అంటే మీ యొక్క జన్మరాశి ఆధారంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరింత లోతైన ఫలితాలు కావాలంటే మాత్రం లగ్నాన్ని బట్టి, జరుగుతున్న దశను లగ్నంగా తీసుకొని అనేక రకాలుగా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పుడు కేవలం మనం చంద్రుడిని బేస్ చేసుకునే గ్రహాల యొక్క స్థితిగతులు, స్థానాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రహం కూడా వివాహ విషయంలో శుక్రుడిని, వ్యాపార విషయంలో బుధుడిని, ఆరోగ్య విషయంలో రవిని, ఇలాగ ప్రతి గ్రహాన్ని మనం ఆ గ్రహాల మీద గోచార సంచారాన్ని కూడా తెలుసుకొని చేయవలసి ఉంటుంది. బట్ ఏమైనా మనసే ప్రధానం కాబట్టి చంద్రుని ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా, లోతుగా అర్థం చేసుకొని తగు విధంగా మీరు దాన్ని పరిహారం చేయించుకుంటే కంప్లీట్గా మీకు మరింత మేలైన ఉత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమ. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరంలో వీళ్ళ అదృష్టవంతులు అవ్వాలంటే ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి, వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అని పరిశీలించినప్పుడు ప్రధానంగా ఇప్పుడు కేవలం 4 గ్రహాలనే మనం తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇంకా 4 గ్రహాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ గ్రహాలు అనుకూలంగా లేకపోయినంత మాత్రాన జీవితం ఏం పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. మరి కుజుడు, రవి, శుక్ర, బుధ ఇవి నిత్యం మారుతుంటాయి కాబట్టి అవి మీకు సమయానుకూలంగా మంచి చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రధాన గ్రహాలు తీసుకున్నాం కాబట్టి వాటి యొక్క స్థితిని బట్టి మనం తెలుసుకుంది. ఎందుకంటే ఒక గ్రహం ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నప్పుడు అది ఏదైనా ప్రభావం మనం ఏం చూపించగలదు. ఏదో నెల రోజులకి 2 నెలలకి మారిపోయే గ్రహాలు అవి ఇచ్చి లోపలే మళ్ళీ టైం వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ పదవి కాలం పూర్తయిపోతుంటుంది. కాబట్టి వాటిని నమ్ముకోకుండా కేవలం శని, గురువు,
అలాగే రాహుకేతు. మరి ఈ సంవత్సర ప్రారంభంలో మనకి చూసినప్పుడు గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు. పెద్దగా మనకి అష్టమ స్థానంలో గ్రహం ఏంటి, సడన్గా ఇచ్చే ఫలితం తప్ప పెద్దగా ఏం ఉపయోగపడదు అష్టమంలో ఉన్న గ్రహం. మరి 4లో శని, అర్ధాష్టమ శని నడుస్తుంది. దానివల్ల మనసుకు కష్టం కలుగుతుంది తప్ప పెద్ద ఏం ఉపయోగం లేదు. మరి అంటే 4లో రాహు, 5లో శని. అంటే 4లో రాహు కూడా శని ఫలితాలు ఇస్తుంటాడు కాబట్టి కేవలం అర్ధాష్టమ శని చిన్న చిన్న అవమానాలు కష్టాలు జరుగుతుంటాయి. అయితే ఒక విధమైనటువంటి మనసుని ఆహ్లాదపరిచే విధంగా కొన్ని వ్యసనాల వైపు మళ్ళిస్తూ ఉంటాడు 4లో ఉన్నటువంటి రాహు. అంటే స్త్రీలకైతే ఒకలాగా, మగవాళ్ళకి ఒకలాగా ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ 5లో ఉన్నటువంటి శని కూడా అంత అనుకూల పరిస్థితి ఇవ్వడం, అంటే ఉద్యోగం మార్పుకి, ఉద్యోగం పోవడానికి కారణం అవుతూ ఉంటుంది. మొత్తం మీద 4 ప్రధాన గ్రహాలు మనకు అనుకూలంగా లేవు కాబట్టి మరి 4 గ్రహాలకి మనకి మే నెలాఖరు వరకు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. మరి రాహుగ్రహానికి అమ్మవారిని మరి 4వ స్థానం కాబట్టి ఏదైనా ఒక శక్తి క్షేత్రంలో, శక్తి పీఠంలో అమ్మవారికి చండీ హోమం చేయించుకొని కుంకుమార్చన చేయించి వీలైతే అభిషేకం కూడా చేయించుకుంటే మంచిది. శని భగవానుడికి శివుణ్ణి కంప్లీట్గా అభిషేకమే చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 5వ స్థానం జలతత్వ రాశి కాబట్టి, పంచమం దశమానికి అష్టమం కాబట్టి ఉద్యోగం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతాడు కాబట్టి నెలకు ఒకసారైనా మాస శివరాత్రి రోజు శివునికి పాలతో అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. ఇక మనకి గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో ధన విషయంలో మంచివాడు, కానీ ఏదైనా ఒక చెడు ఫలితం ఇచ్చిన తర్వాత మాత్రమే శుభ ఫలితం ఇస్తూ ఉంటుంది అష్టమంలో ఉన్నటువంటి గ్రహం. అందుకని గురుగ్రహ ప్రసన్నం కోసం మీరు మే 31వ తారీఖు వరకు మరి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సాయిబాబా వారు, మీకు ఎవరు గురువు అయితే, ఎవరు ఇష్టమైతే వాళ్ళని ఆరాధించడం వల్ల, లేదంటే ఒక గోవుని సేవించడం వల్ల గురుగ్రహ అనుకూలత ఏర్పడడం వల్ల సడన్గా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్యలో మరి గురువు భాగ్యస్థాన సంచారం వల్ల, ఉచ్చస్థితి వల్ల ఏంటంటే అటు ధన విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, పిల్లల విషయంలోనూ అనూహ్యంగా అభివృద్ధి కలిగి అప్పటిదాకా ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించి పూర్తిగా అదృష్టం వైపు మిమ్మల్ని ప్రయాణించే విధంగా గురువు సహకరించడం జరుగుతుంది. అంటే ఏదన్నా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 అన్నది ఈ సంవత్సరం మీకు, ఈ సంవత్సరంలో ఒక స్వర్ణయుగం లాంటిది కాబట్టి ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ప్రస్తుతం ఈ 4 ప్రధాన గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. కేతువు విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల, గణపతి హోమం చేయించుకోవడం వల్ల, విఘ్నేశ్వరుడు అష్టోత్తర పారాయణ వల్ల, శివుడు అభిషేకం వల్ల, రాహు అమ్మవారికి మీరు విధి విధానంగా హోమాల ద్వారా, అర్చనల ద్వారా, గురువుకి మరి గోవుని సేవించడం ద్వారా ప్రసన్నం చేసుకుంటే మరి ఈ ద్వితీయార్థంలో ఈ గురువు ఎప్పుడైతే కర్కాటకంలో ప్రవేశిస్తాడో అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి కంప్లీట్గా మారి మిమ్మల్ని ఉన్నత స్థాయి వైపు ఆరోగ్యపరంగాను, అలవాట్ల ప్రకారంగాను, అదృష్టపరంగాను మీ జీవితం మారబోతుంది. గ్రహాల యొక్క అనుగ్రహం, ఆగ్రహం ఏదైనా సరే ప్రతి జాతకుడి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే గ్రహాల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ విధి విధానంగా వారి యొక్క ఆచారాన్ని బట్టి కంప్లీట్గా సూర్య నమస్కారం ఒకటి ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఏదో మంచం మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎగ్జామ్షన్ తప్ప ఓపిక ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ సూర్య నమస్కారం అన్నది చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత గోసేవ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే గోసేవ అంటే ఏదో ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు పెద్దలు. అక్కడికి వెళ్ళి ఏదో ఆవుకో, బెల్లం మొక్కో, అటుకులో, అది కాదు సేవ అంటే. శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, మన ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో గోవు యొక్క
ఆ పరిసరాలు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టి గోవుకి ఏదన్నా చల్లని గాలి తగిలేలాగో ఈ దోమలు ఈగల నుంచి బాధపడకుండా వెరీ నీట్గా మనం ఎలాగైతే ఉంటామో ఆ గోవుకు కూడా అటువంటి సదుపాయం పెట్టిన తర్వాత దాని తర్వాత ఆవుకి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఏమన్నా అది పరిశుద్ధమైనది అంటే ఏదైనా మిగిలిపోయిందో ఇంకోటో అలా కాకుండా శ్రద్ధగా మన పెద్దలకి పూర్వీకులకి దేవునికి ఏ విధంగా నైవేద్యం తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసి ఇది నానబెట్టాం మొలకలు ఏదన్నా సరే దాంట్లో ప్యూరిటీగా మీ అమ్మగారికి ఏ విధంగా పెడతారో ఆ విధంగా ఆ గోవుకి ఆహారం కూడా శుభ్రమైన ఒక ఇస్తిరాకులో చక్కగా పెట్టి ఆ ఆవు తింటున్నప్పుడు మరి ఒక 3 ప్రదర్శనలు చేసి నమస్కారం పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ఆ గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటూ కంప్లీట్గా ఈ 2 చేసుకుంటే చాలు, మిగతా అన్ని సకల దేవతల్ని పొందే అనురాగం వస్తుంది. దాని తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరైతే మీ కుటుంబంలో ఉంటారో తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, అత్తగారు మామగారు ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం ఉన్నా వారిని ఆకలితో మాత్రం ఉండనివ్వకండి. 4 పూట్ల వారికి కనీసం ఈ బిస్కెట్లో ఏ ఆహారమో ఏదో పెట్టాలి తప్ప ఒకరి మీద ఒకరి కోపం చూపిస్తూ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అత్తమామల్ని ద్వేషించడం, సరైనటువంటి ఆహారం పెట్టకపోవడం, అలాగే మీ పిల్లలకి వాళ్ళ మీద ద్వేషం పెంచే విధంగా మాటలు చెప్పడం, ఇవి మీ కుటుంబం యొక్క పతనానికి కారణమవుతుంటుంది. ఫ్యూచర్లో మీ పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవడానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కొంతమందికి చాలా కొత్తగా అద్భుతంగా అనిపించవచ్చు, కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇది జరుగుతుంది. వీటిని ముందు మీరు కట్టడి చేసుకోగలిగితే, అంటే కొన్ని సందర్భాల్లో అది భర్తకు తెలియపోవచ్చు, కొన్ని సందర్భాల్లో భార్యకి తెలియపోవచ్చు. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతల్ని మీరు అశ్రద్ధ చేసినప్పుడు మీకు ఏ విధంగా అది ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. ఈ చిన్న చిన్న నియమాల్ని మీరు పాటించండి, ధర్మాన్ని కాపాడండి. అయితే మీ తల్లిదండ్రులని అత్తమామలనే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరన్నా, అంటే మనకు సేవ చేస్తున్న వాళ్ళు, మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలితో ఉంటే అది ఎవరికి కూడా రాణించదు, దేశానికి కూడా అంత క్షేమం కాదు. సో ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులుగా మారడం, అన్నపూర్ణగా మారడం జరుగుతుంది. స్వస్తి.